అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్‌లో ఒక సంఘటన జరుగుతది. అదేంటిదంటే, యేసు ప్రభు ఆకలిగొంటడు. ఆకలిగొన్నప్పుడు ఆయన తోవ పక్కన వెళ్ళుచుండగా, దారి పక్కన ఒక చెట్టు కనబడతది. ఆ చెట్టు కనబడితే, ఆ చెట్టుని దూరం నుండి చూస్తాడు. దూరం నుండి చూసి, దాని దగ్గర ఏమన్నా పండ్లుండయో తిందాము అని వెళతాడు. అక్కడ వెళ్ళిన తర్వాత, అక్కడ వెళ్లి చూస్తే అక్కడ ఆకులు తప్ప మరి ఏమీయు లేకుంటాయి. సో, అలాంటి ఆకులు పండ్లు లేని చెట్టుని యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే శపిస్తాడు. శపించిన ఎంటనే అది తక్షణమే ఎండిపోతది. చూడండి, చెట్టుని క్రియేట్ చేసిన వాడు ఎవరు? దేవుడే. పండ్లు ఇయ్యని వాడెవరు? దేవుడే. అతనే పండ్లు ఇయ్యలేడు. అతనే చెట్టుని పుట్టించాడు గాని పండ్లు ఇయ్యనేది అతనే. మళ్ళీ అతనే చంపేస్తున్నాడు. చూడండి, ఇలాంటి సంఘటనలు విశ్వాసులకు చెప్తారు. ఏమంటారు? దశమ భాగాల గురించి ఇది చాలా ఎక్కువ చెప్తుంటారు. యేసు ప్రభుని దేవిని అంటే పాస్టర్లను యేసుక్రీస్తుతో పోలుస్తారు. యేసుక్రీస్తు ఎలాగైతే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడో అలాగే ఈ పాస్టర్లు కూడా సంఘస్థుల దగ్గర వస్తారంట. సంఘస్థుల దగ్గర వచ్చినప్పుడు సంఘం ఆ పాస్టర్లకు సహకరించాలి అని ఒక ఉదాహరణ చెప్తుంటారు. దయచేసి ఆలోచించండి. మీరు ఆ ఒక వచనాలు చదివి మీకు వినిపిస్తా. ఆ ఒక వచనాలు చదివి మీకు వినిపిస్తా. అక్కడ అర్థం వేరే ఉంటుంది. దయచేసి మీరు ఆలోచించండి. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్న కాంట్రవర్షన్లు చాలా మిస్గా ఉంటాయి. మీరు చక్కగా గమనించాలి. చూడండి, నేను మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుతా. చూడండి, మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయనకు ఆకలిగొన్నాడంట. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. చూడండి, ఆ ఒక చెట్టును చూసి దానికి ఏమైనా ఫలాలు ఉండయేమో తిందామని వచ్చాడు. నిజానికి దేవుడు కదా ఆయన. ఆ దేవునికి అన్ని గుర్తుండాలి. చూడండి, దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆయన ఏం చేశాడు? దారిలో పోచునగా భయంకరమైన ఆకలి చేసింది. సడన్ గా ఇట్లా టర్న్ అయి చూశాడు. టర్న్ అయి చూసిన తర్వాతనే అతనికి ఒకటి నిగనిగలాడు అంజూరపు చెట్టు కనబడ్డది. ఆ అంజూర చెట్టును చూసి దీని ద్వారా మాకేమైనా ఫలాలు దొరుకుతాయేమో, తిని కడుపు నింపుకుందాము అని అనుకున్నాడు. ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. చూడండి, అది పండ్ల సీజన్ కాదంట. చూడండి, కొన్ని సీజన్లు ఉంటాయి. ఆ పండ్లు కాసే సీజన్లోనే పండ్లు కాస్తాయి. అర్థమవుతుంది మీకు? దయచేసి ఆలోచించండి. ఇక్కడ తత్వం ఎట్లుంది, లాజిక్ ఎలా మిస్ అవుతుంది, లాజిక్ అనేది ఎలా మిస్ అవుతుందో మీరు జాగ్రత్తగా ఆలోచించండి. అది పండ్ల కాలము కాదు అని ఆయనకు తెలిసి కూడా అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పండ్లు చూడండి, ఎలా అనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు, అందుకైనా ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవ్వరు తినకుందురుగాక అని చెప్పాను. అది ఆయన శిష్యులు వినిరి. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక ఫలింపని చెట్టు. చూడండి, ఫలింపని చెట్టుని బహుగా ఫలించే విధంగా ఆశీర్వదించలే. దేవుని లక్షణాలు ఉంటే ఆ చెట్టుకు ఫలాలే లేవు. ఆ ఒక ఫలాలు లేని చెట్టుని మరింత ఫలాలు లేని విధంగా చేశాడు. దయచేసి ఆలోచించండి. ఒక ఫలాలు లేని చెట్టుని యేసుక్రీస్తు మరింత ఫలాలు లేకుండా చేసి దాన్ని సర్వనాశనం చేసేసాడు. చూడండి, ఆయన ఏమంటాడు? నాలో ఫలింపని ప్రతి తీయను తీసి పారవేస్తా అంటున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది, 7వ వచనంలో.
నాలో ఫలింపని ప్రతి తీయను తీసి పారవేస్తాడంట. సో ఆయనలో ఫలించాలంట. ఎలా ఫలించాలి చూడండి, మానవుని పట్ల ఏదో ఒక రకంగా తప్పిదం జరుగుతుంటది. ఆ ఒక చిన్న చిన్న తప్పులను కూడా ఆయన పట్టి మనుషులను పీడించి నశింప చేస్తుంటాడు. పాత నిబంధనలు చూస్తే యెహోవా దేవుడు అనేక మందిని హతం చేసినట్లు చూస్తాం. దావీదు కుమారుడు ఉంటాడు, ఆయన పసి బాలుడు 8 రోజులు ఉంటాడు, ఆయనని మొత్తేస్తాడు. చూడండి, ఇక్కడ లాజికల్ గా ఆలోచించాలి. ఎవరొక తప్పు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు కాలం గాని కాలంలో పోయి చెట్టుకు పోయి నాకు పండ్లు అని అడుగుతున్నాడు. ఒకవేళ పండ్లు ఇయ్యకపోతే దాన్ని చంపేస్తున్నాడు. బైబిల్ కూడా అదే విధంగా చెప్తుంది. ఏమంటున్నది? నమ్మకపోతే మిమ్మల్ని సంపుతా, నమ్మితే రక్షిస్తా అని ఒక ఖండితంగా భయం చూపిస్తుంది బైబిల్. మార్కు సువార్త 10వ అధ్యాయము 16, 18, 17 వచనాల్లో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడంట, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందంట. ఇక్కడ మీకు ఎంత న్యాయం కనిపిస్తుంది? నేనేమంటున్నంటే న్యాయాన్ని ఆలోచించాలి, సత్యాన్ని గ్రహించాలి, సత్యం వైపు చూడాలి. సో ఈ వచనాలు చెప్తుంటే చాలా మంది సోదరులు బైబిల్ని వక్రీకరిస్తున్నాడు, బైబిల్ని తప్పుపడుతున్నాడు అని చెప్తున్నారు. సో నేనేమంటున్నంటే ఆయనకు ఆకలైనప్పుడు తన శిష్యులను అడగొచ్చు కదా, తన ఇంటికి వెళ్ళొచ్చు కదా, నాకు ఆకలైన కాస్త అన్నం పెట్టారు అనొచ్చు కదా. చూడండి, ఆయన అన్నాడు ఆకలైన వాడు అడుగురు అంటనన్నాడు. మరి ఆయన శిష్యులకు అడగొచ్చు కదా. ఆయన ఉపవాసం ఉంటూ తన పక్కలు తిరిగేటోళ్ళకు కూడా ఉపవాసం పెడతాడు. ఒకరోజు పొలంలో వాడి వెళ్తుంటారు, అప్పుడు వెళ్ళుచుండగా శిష్యులు ఎన్నులు తుంచి తింటారు ఆకలి కొని. సో అప్పుడు మంది ఏమంటారంటే, అరే నీ శిష్యులకు చెప్పరా, ఎవరు పర్మిషన్ లేదే ఎన్నులు తుంచుకొని తింటున్నారు అని. సో ఆయన ఒక ఇంటి వారే ఆయనకు మతి చెల్లించింది, ఆయన వెంబడ రాకురని హెచ్చరిస్తుంటారు. సో ప్రియమైన నా సోదరి సోదరులకు నేను చెప్పవలసిన మాట ఒకటే, హిందువులైన మీరు కొత్తగా క్రిస్టియనిటీలో కన్వర్ట్ అయి ఉంటే దయచేసి మీరు సత్యాన్ని తెలుసుకునండి. మన సంప్రదాయాన్ని, మన ఒక కట్టడలని విడిచిపెట్టి క్రీస్తుని వెంబడిస్తున్నారు. అది ఎంతవరకు న్యాయము? ఫలింపని చెట్టుని నశింపచేశాడు, అది ఎంతవరకు న్యాయము? దయచేసి మీరు నిజం తెలుసుకొని వాస్తవం తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు జై హింద్, వందే మాతరం.